హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. యాంకర్ సుమ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా ప్రియదర్శి ప్రేమంటే సినిమాలో సుమ కానిస్టేబుల్గా నటించింది. ఈ సినిమా టీజర్ లాంచ్లో దర్శకుడు నవనీత్పై సరదాగా విమర్శలు చేసింది. తనను మోసం చేశాడని, కేసు పెట్టాలనుకున్నానని చెప్పి నవ్వులు పూయించింది. సినిమా హీరోయిన్ల కన్నా బిజీగా ఉంటుంది యాంకర్ సుమ. ఎప్పుడూ ఏదో ఒక షో, ఈవెంట్, ఇంటర్వ్యూ అంటూ పరిగెడుతూనే ఉంటుంది. రోజులో ఎన్ని ఈవెంట్స్ చేసినా సరే కొంచెం కూడా అలసిపోయినట్లుగా కనిపించదు. రోజంతా హుషారుగానే కనిపిస్తుంది. గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. యాంకరింగే కాకుండా గతంలో సినిమాలు కూడా చేసింది. అప్పుడెప్పుడో చివరగా జయమ్మ పంచాయతీ మూవీ చేసింది. నా చెక్కు కుట్టేసింది. తాజాగా మరోసారి వెండితెరపై కనువిందు చేయనుంది. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ప్రేమంటే మూవీలో సుమ కానిస్టేబుల్గా యాక్ట్ చేసింది. ఈ సినిమా టీజర్ ఈవెంట్లో సుమ మాట్లాడుతూ, ఈరోజు చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ ప్రోగ్రాం మనమే స్టార్ట్ చేస్తుంటాం. అలాంటిది ఈరోజు యాంకర్ గీత ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి మన చెక్కు కుట్టేసింది. నన్ను ఈ సినిమాలో ప్రియదర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు. ఇంత మోసం చేస్తారా? అయితే దర్శి కంటే నా వయసు మరీ తక్కువ కావడంతో డైరెక్టర్ నవనీత్ వద్దన్నారు. ఆ తర్వాత పవర్ఫుల్ కానిస్టేబుల్ అని చెప్పి తీసుకున్నారు. సినిమాలో ఓ సీన్ చేశాక అది పవర్ఫుల్ కానిస్టేబుల్ కాదు, పవర్లెస్ కానిస్టేబుల్ అని తెలిసింది. నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు. దర్శకుడిపై కేసు పెట్టాలనుకున్నాను. కానీ కుర్రాడికింకా పెళ్లి కాలేదని వదిలేశాను. పెళ్లి చేసుకుంటే అంతకన్నా పెద్ద కేసు ఇంకోటి ఏముంటుంది? నేనే గ్లామర్గా కనిపించా. ఆనంది, నా రోల్ కొట్టేశావ్. అయినా ఇట్స్ ఓకే, పర్వాలేదు, బాగా చేశావు. గ్లామర్ విషయానికి వస్తే నీకంటే నేనే ఎక్కువ గ్లామర్గా కనిపించానని చెప్తున్నారు. ఈ సినిమాలో నాక్కూడా ఓ పాట ఉంది. అందులో ఒక హుక్ స్టెప్ ఉంది. పాట రిలీజయ్యాక మీరందరూ ఆ హుక్ స్టెప్ చేయాలి అంటూ సరదా స్పీచ్ ఇచ్చింది. ప్రియదర్శి, ఆనంది కాంబినేషన్లో వస్తున్న ప్రేమంటే సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ మూవీ నవంబర్ 21న విడుదల కాబోతోంది. సుమ తన అద్భుతమైన హాస్యంతో ప్రేమంటే సినిమా ప్రమోషన్స్లో హైలైట్గా నిలిచింది. ఆమె వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ 21న విడుదల కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.